హాయ్ అండి. పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం పెద్ద టాస్కే అయిపోయింది. 5 నిమిషాల్లో అయిపోయే క్యారెట్ రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి చెక్క, లవంగాయ, బిర్యానీ ఆకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి చీలికలు, 2 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ తురుముని 1 కప్పు వరకు తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ క్యారెట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. సాంబార్ పౌడర్ని 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలి. అవునండి, నిజమే, సాంబార్ పౌడర్ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దీంట్లోకి 1.5 కప్ వరకు బాయిల్ చేసుకున్న రైస్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో నిమ్మరసాన్ని వేసుకొని మిక్స్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ రైస్ రెసిపీ రెడీ అయిపోయింది.